Zone Ads, World of Local Business Info. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. పోయిన సంవత్సరం ఇంచుమించుగా ఇదే డేట్లలో మార్చి 3, 4, 5 తారీఖుల్లో ఇదే ఎగ్జిబిషన్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎగ్జిబిషన్లో వచ్చిన ఎగ్జిబిటర్స్ రెస్పాన్స్ చూసి మా కార్యవర్గం ఒకటి డిసైడ్ చేసింది. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఇటువంటి ఎగ్జిబిషన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. మన చర్లపల్లి పారిశ్రామిక వాడలో ఉన్న పారిశ్రామికవేత్తలకి ముఖ్యంగా బెనిఫిట్ చేకూర్చే కార్యక్రమాన్ని చేయాలన్న ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే చర్లపల్లి పారిశ్రామిక వాడలో తయారవుతున్న వస్తువులని ఉత్పత్తి చేసి అట్లాగే చర్లపల్లి సుమారు 1400 నుంచి 1500 యూనిట్లు అన్ని పేజీల్లో కలుపుకొని చర్లపల్లిలో పారిశ్రామిక ఇండస్ట్రీస్ ఉన్నాయి, పారిశ్రామిక యూనిట్స్ ఉన్నాయి. వాటిల్లో ఏ వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి, అలాగే ఈ 14 మందిలో ఎంతమందికి ఒకరికొకరికి కోఆర్డినేషన్ లేకపోవడం, పరిచయాలు లేకపోవడం కార్యక్రమాన్ని చాలా దగ్గరికి తీసుకురావడానికి ఏ వస్తువులు తయారవుతున్నాయి ఇక్కడ అన్నింటి ఆ వస్తువుల్ని ప్రదర్శనకు తీసుకొచ్చిన తర్వాత తోటి పారిశ్రామికవేత్తలు కూడా వాటిని వాడుకునేలాగా అందరికీ తెలిసేలాగా పలానా చోట ఏమవుతుంది, పలానా కంపెనీలో ఏమవుతుంది. ఎందుకంటే మనకందరికీ కావాల్సిన కొన్ని టూల్స్ కానివ్వండి, కొన్ని కాంపోనెంట్స్ కానివ్వండి, మనం ఏం చేస్తున్నాం, రాణిగంజ్కి వెళ్తున్నాం, బాలనగర్ వెళ్తున్నాం, లేకపోతే ఇంకో చోట పర్చేజ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటే ఎలా ఉంటుంది, ఎవరెవరి దగ్గర ఏ వస్తువులు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మన పక్కన యూనిట్ వాళ్ళతో కూడా మన పరిచయం లేకపోవడం, ఆ యూనిట్లో ఏం తయారవుతుందో తెలియకపోవడం, దాన్ని కూడా ఒక ఈ 3 days ఇంటరాక్షన్లో ఒకరికొకరు పరిచయం చేసుకోవటం, ఆ ఇంటరాక్షన్స్ పెరిగి ఒకరికొకరికి సపోర్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర తయారు కాని ప్రోడక్ట్లకి మార్కెట్ అవకాశాలు కల్పించి వాటిని ఈ చర్లపల్లి పారిశ్రామికవేత్తని ఒక ఆదర్శవంతంగా తీసుకుపోయి మేము చర్లపల్లి అసోసియేషన్ ప్రెసిడెంట్గా మా కార్యవర్గం అంతా కూడా మన హయాంలో ఖచ్చితంగా అందరికీ ఒక సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే గారు మనకి అందుబాటులో ఉన్నారు కాబట్టి సారు ఒకటే ప్రామిస్ చేశారు, మనకి మీకు ఏది కావాలంటే అది గవర్నమెంట్తో కొట్లాడి గవర్నమెంట్ పరంగా నేను ఇప్పించడానికి మీరు ప్రపోజల్స్తో మా ముందుకు రండి, ఖచ్చితంగా నేను మీకు కావాల్సింది నేను ప్రొవైడ్ చేస్తాను. ఇంత పెద్ద పారిశ్రామికవేత్త ఇంతమంది ఇంత పెద్ద కార్యక్రమం ఉంటుందని నేను కూడా ఊహించలేదని సార్ చెప్పడం జరిగింది.
మరి ఇలాంటి ఎగ్జిబిషన్స్ మన ప్రాంతంలో జరుగుతున్నందుకు, అదే గోవిందరెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నందుకు సంతోషం. మరి అదేవిధంగా పత్రికా సోదరులకు, మీడియా సోదరులకు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలి ఇంకా ఎక్కువ. కానీ మన కార్మికులు కానీ మన వాళ్ళ ఎవరన్నా పేదవాళ్ళు ఉంటే వాళ్ళ సీట్ వస్తే 5 సంవత్సరాలు మెడిసిన్ సీటుకి ఫీజు కడుతున్నారు. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన నిరంతరం మన మధ్య నుండి చేస్తున్నారు. మరి ఆయన రాబోయే కాలం ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి మన అందరం ఆయనకి సహకరించి ఇంకా ఎక్కువగా ఆయనతో పని తీసుకునేటట్టు మన ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు కానీ, కార్మికుల సమస్యలు కానీ, ఎవరెవరి సమస్యలు అయినా సరే పరిష్కారానికి ముందుంటాడని తెలియజేస్తూ, ఆయనకు చేతుగా నేను కూడా ఉంటానని తెలియజేస్తూ, మరి ఈ ఎగ్జిబిషన్ సక్సెస్ఫుల్గా 5వసారి చర్లపల్లి ప్రాంతంలో ఈ ఎంఎస్ఎంఈ ఎక్స్పోను ఏర్పాటు చేసినందుకు గాను చర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్కు మరియు వారికి సహకరిస్తున్నటువంటి మిగతా ఇండస్ట్రియల్ ఏరియా అసోసియేషన్స్, అట్లాగే ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ కార్యవర్గ సభ్యులకు, మరియు ఈ ముఖ్యంగా దీని ప్యాట్రనేజ్ ఏదైతే చేస్తున్నారో గత 5 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ఇక్కడ 5 సార్లుగా రెగ్యులర్గా స్టాల్స్ పెట్టుకుంటూ దీని ద్వారా వారు ఎంత లబ్ధి పొందినన్నది మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. చాలా మంది ఇక్కడ పెట్టినటువంటి స్టాల్స్ గతంలో కూడా ఏర్పాటు చేసినటువంటి వారు చాలా మంది ఉన్నారు. మరి దీనివల్ల ముఖ్యంగా పారిశ్రామికవేత్తలకు పరిశ్రమ నడిపించడం ఎంతనో, దాంతోపాటు వారి యొక్క ప్రోడక్ట్స్ను మార్కెటింగ్ చేసుకోవడం అంతకంటే చాలా డిఫికల్ట్ విషయం, కష్టతరమైనటువంటి విషయం. మరి ఈ మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పించడానికి, వారి ప్రోడక్ట్ గురించి చుట్టుపక్కల ఉన్న వారికి, మిగతా పారిశ్రామికవేత్తలకు మరియు ప్రజానికానికి తెలియజేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ పారిశ్రామిక ఎక్స్పో ఏదైతుందో అందరికీ ఉపయోగపడుతుంది. ప్రజలకే కాకుండా పారిశ్రామికవేత్తలకు కూడా వారి ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. 5th ఎక్స్పోకి నన్ను పిలిచినందుకు మీ అందరు కూడా థ్యాంక్స్ చెప్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్స్పో పెట్టిన మీ అందరు కూడా కంగ్రాచులేషన్స్. చాలా సంతోషం. ఇక్కడ ఈ రకంగా ఎగ్జిబిషన్ ఉంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఫస్ట్ టైం ఇక్కడ రావడం జరిగింది ఎగ్జిబిషన్కి. అంత ముందుకు నా ఎలక్షన్లో మా సుధీర్ రెడ్డి అన్న ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి, అంటే చెప్పొద్దు అయినా కూడా నాకు నేను అంటే చెప్పాలనే ఇంట్రెస్ట్ తోటి చెప్తా ఉన్నాను. నాకు హానెస్ట్గా అవుట్సైడ్గా అందరు కూడా చేసి పెట్టింది నాకు పని. మీ అందరుగా నేను నా గెలుపు దాంట్లో మీ అందరు బాగా ఉంది. నేను మనసులో పెట్టుకొని మీ ఎవ్వరిని కూడా ఇండస్ట్రీకి సంబంధించింది ఏ ఇష్యూస్ ఉన్నా కూడా నేను 100% పనిచేస్తాను. మీకు ఇంకా కూడా చేసుకుంటూ పోతూ ఉంటాను. నేను ఇప్పుడు రోడ్స్ సంబంధించి చెప్పి ఉన్నారు, 150 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. నెక్స్ట్ మంత్లో అంటే ఈ మంత్ ఎండ్ వరకు టెండర్ అయితే నెక్స్ట్ మంత్ 100% పని స్టార్ట్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. అట్లే పోతే మెయిన్గా కన్వెన్షన్ సెంటర్ ఒకటి అడుగుతున్నాడు అన్న, ఎందుకంటే అది చాలా అవసరం. మనం ఇప్పుడు హైటెక్ సిటీకో ఎక్కడో దూరం పోయే బదులు మన ఏరియాలో కన్వెన్షన్ సెంటర్ ఉంటే ప్రతి ఒక్కటి కూడా అంటే ఇక్కడ డిస్ప్లే పెట్టుకొని అన్ని చేసుకోనికి కానీ, అమ్ముకొని కానీ, లేకపోతే మ్యారేజ్లు కానీ ఏదన్నీ అన్ని కన్వెన్షన్ సెంటర్ వస్తే అన్నిటికీ పనిచేస్తుంది. మీరు ఇన్సూరెన్స్ కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి హెల్త్ సంబంధించిన ఏ ఇష్యూస్ ఉన్నా వాళ్ళకు ఫ్రీ కానీ ఏదైనా కావాలన్నా కూడా నేను తప్పకుండా వాళ్ళకు ఎంబడి ఉండి పని చేపిస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ఎవరైనా డబ్బులు లేకుండా ఉండి వస్తే వాళ్ళని పంపించాలి. అలాగనే ఎవరైనా డబ్బులు కట్టి ఉంటే కూడా వాళ్ళని పంపిస్తే నేను సీఎం రిలీఫ్ ఫండ్ కింద వాళ్ళ డబ్బులు కూడా ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి ఇంకా మీ అందరు కూడా తెలుసు, ఏదైతే ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉన్నారో చిన్న చిన్న కార్మికులు, వాళ్ళ పిల్లలకు సీట్లు కానీ, వాళ్ళకి డిస్కౌంట్ కానీ, లేకపోతే ఇంజనీరింగ్ సీట్ కానీ, మెడికల్ సీట్ కానీ, ఇట్లాంటి ఏ అవసరాలు ఉన్నా కూడా నేను తప్పకుండా పనిచేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే మీ అందరు కూడా తెలుసు, ఎంబీబీఎస్ సీట్ మీరు ర్యాంక్ తెప్పియండి, మీ పిల్లలకు పైసలు కట్టే బాధ్యత నాది, 5 ఏళ్ల ఫీజు. కాబట్టి ఇట్లాంటి ఇంకా ఏ అవసరాలు ఉన్నా కూడా నేను తప్పకుండా పనిచేస్తాను. అలాగనే ముఖ్యంగా ఇండస్ట్రీస్ ఓనర్స్ కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, నాకు ఐడియా ఉంది. ఎందుకంటే మాకు కూడా ఇండస్ట్రీ ఉంది కాబట్టి మీకు అన్ని కూడా మీకు అండగా ఉండి నేను డెఫినెట్గా ఇండస్ట్రీస్ ఓనర్స్ అందరికీ చెప్పడం ఏంటంటే, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నా దగ్గర రండి. ఎవరైనా డబ్బులు ఇచ్చేది ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా, బ్యాంక్ పనులు ఉన్నా, ఇట్లాంటి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా నేను తప్పకుండా పనిచేస్తా అని చెప్పి కోరుకుంటూ నన్ను ఇక్కడ ఈరోజు పిలిచినందుకు థ్యాంక్ యూ అండి.
Subscribe to our channel, click the bell icon and select all.